ఎన్ని రకాలు చెప్పండి? మనం ప్రార్థన చేసేటప్పుడు 2 రకాలు. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి రోగం కలిగినటువంటి వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థపరచకపోతే అన్యులు వచ్చి, ఏం మీ దేవుడు స్వస్థపరచడా, ఏం మీ దేవుడు అప్పులు తీర్చడా, ఏం మీ దేవుడు రోగాలు తీర్చడా, ఏం మీ దేవుడు బాధలు తీర్చడా అని అన్యులు అనుకుందురేమో. ఇప్పుడు ఆ ప్రార్థన ఎవరికి నెట్టేసినాడు భక్తుడు? చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది యేసయ్యకు రోషం వస్తుందా రాదా? యెహోవాకు రోషం వస్తుందా రాదా? నేను రోషం కలిగిన దేవుడను, ఎంతమందినైనా కానీ ఒకే దెబ్బకు స్వస్థపరచగలను అంటాడు ఆయన. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుచుదాం, హల్లెలూయా. అందుకోసం చెప్తున్నాడు, దేశమా భయపడద్దు, పెద్దలను, పిల్లలను, చిన్నపిల్లలను, వృద్ధాపలున్న వారిని, యవనస్తులను అందరినీ నేను స్వస్థపరుస్తాను. మీ దేవుడు ఏమాయనని అందరు కదా అన్యులు అంటారా అన్నారు. అన్యులు ఏమయ్యా ఇంతిరానంగా స్తుతిస్తున్నారు, మీ జీవితాలు ఇంకా దరిద్రంగానే ఉన్నాయి అని అంటారా అన్నారా? వాళ్ళేమో స్తుతులు స్తోత్రములను 1000 స్తుతులు చెల్లిస్తున్నారు, వాళ్ళ మనసు వాళ్ళ ధ్యాస ఇంకా మారలేదయ్యా అని అంటారా అన్నారు. అన్యులు అంటారా అన్నారా? అంటారు. అందుకోసం మనం చేసే ప్రార్థన కూడా ఎట్లా ఉండాలా? 2 రకాలుగా ఉండాలా. వాళ్ళు అంటారు కదా, నాయన 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినారు, ఎవరికైనా ఉపయోగం ఉందాయా అని వాళ్ళు అంటారు కదా ప్రభువా.